ఎవ్రీవన్, ఐఎమ్ HYD. మేమైతే మాదాపూర్కి వెళ్తున్నాం. సో మాదాపూర్కి ఎందుకంటే ఓమి చెప్పు. హాస్టల్ అడ్మిషన్ అంటే మేము లాస్ట్ ఇయర్ కూడా వేసాము కొంపెల్లో IITలోనే ఐకాన్లోనే వేసాము. సో అక్కడ అంటే మేము ఉండలేక మళ్ళీ తీసుకొచ్చినాము. సో ఇప్పుడు మళ్ళీ వీడే వెళ్తా అని చెప్పేసి అని అంటుండు. IPLలో జాయిన్ అవుతాడంట, అది ఫుల్ అడ్వాన్స్ అవునా, అందుకోసమే అని చెప్పేసి అక్కడ జస్ట్ అడ్మిషన్ కోసం సెర్చ్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వెళ్తున్నాం. అలానే తర్వాత షాపింగ్ కూడా వెళ్తాం, ఏమనుకోకండి. సో ఇప్పుడు నువ్వు IPL అంటే ఏంటి ఓమి, IPL అంటే ఏంటి, IIT ఐకాన్ అంటే ఏంటి? ఐకాన్ అంటే ఎట్లా సిలబస్ గట్టిగా మాట్లాడు. ఐకాన్ అంటే ఇంటర్ సిలబస్ చెప్తారు. IPL అంటే ఇంటర్ ప్లస్ ఇంకా అడ్వాన్స్ IIT కోసం. IPL అంటే మొత్తం IIT కోసం ప్రిపరేషన్. సో మ్యాగీ కూడా ఐకానే కదా. మ్యాగీ మెడికాన్కి వెళ్తా అన్నది. కాకపోతే ఏంటి అని అంటే మేము ఐకాన్లోనే జాయిన్ చేసాము. ఓమి ఐకాన్ కాబట్టి ఇద్దరు. ఓమి అంటే నువ్వు చెల్లకు గైడెన్స్ ఇస్తావు కదా ఎక్కువ, అందుకోసమే అని చెప్పేసి మ్యాగీని కూడా ఐకాన్లో జాయిన్ చేసాం. పాపం మ్యాగీకి ఇంట్రెస్ట్ లేదు ఎక్కువ, కాకపోతే మెడికాన్కి వెళ్తా అంటే లాంగ్ ప్రాసెస్ కదా, వద్దు మ్యాగీ అని చెప్పేసి ఐకాన్లో జాయిన్ చేసాం. జాయిన్ అయిపోయింది కదా. 6th మెడికాన్ లేదన్నా మేము మెడికాన్కి పంపించాం మ్యాగీ, అర్థమైందా? అన్న ఐకాన్ ఉన్నాడు కాబట్టి ఐకాన్ కంపల్సరీ. ఇద్దరు రేపు ఏ బిజినెస్ చేసుకోవాలన్నా IITలో వెళ్ళాలన్నా ఇద్దరు అంటే అదే అంటున్నారా, ఐకాన్కే వెళ్తారు కాబట్టి మీకు ప్రతిదీ. నీకేమైనా ప్రాబ్లం ఉన్నా చెల్లెకి ప్రాబ్లం ఉన్నా నువ్వు ఇద్దరు ఏమంటారు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అలా సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇద్దరు మాత్రం ఐకానే IITకే. సో ఇప్పుడు ఓమి మాత్రం IPLకి జాయిన్ అవుతుండు. అక్కడికి వెళ్ళాక హాస్టల్ కూడా చూపిస్తాము. హాస్టల్ అంటే హాస్టల్ కాదనుకుంటున్నా, హాస్టలే కానీ అది స్కూల్ కూడా అక్కడనే కదా. స్కూల్ అండ్ హాస్టల్ ఫీజు కూడా ఎంతనో కూడా చెప్తాను. సో శ్రీ చైతన్య వీళ్ళిద్దరు శ్రీ చైతన్య టెక్నోనే కదా, టెక్నోలో అదేరా, టెక్నోలోనే ఐకాను. అందులో టెక్నో ఉంటుంది, C బ్యాచ్ ఉంటుంది, ఐకాన్ ఉంటుంది, IPL ఉంది, IPL అంటే IPL అయితే మా దగ్గర ఉంది. నువ్వు మీ స్కూల్లో ఉంది కదా IPL. IPL లేదని చెప్పేసి ఇప్పుడు మాదాపూర్కి వెళ్తున్నాం అక్కడ సర్చింగ్ కోసం. అవునా అని అంతే కదా. సో ఫీజు కూడా ఎంతనో చెప్తాను. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఐకానే కాబట్టి ఐకాన్ ఫీజు కూడా నేను చెప్తా. అక్కడికి వెళ్ళాక మేము ఇన్ఛార్జ్ అయినా ఉంటారు కదా, IPL ఇన్ఛార్జ్ వాళ్ళు మాకు అయితే చెప్తారు ఏంటి ఫీజు ఎంత ఏంటి ఎలా ఉంది అని చెప్పేసి. అంటే నేను ఓమికి అయితే 2 ఆప్షన్స్ కూడా చెప్తున్నా. మాకైతే హాస్టల్ ఏమి ఇష్టం లేదు, పంపించడం అయితే మాకు ఇష్టం లేదు. సో అక్కడికి వెళ్ళాక దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి అని అంటే అక్కడి నుంచి అలా అప్ అండ్ డౌన్ కూడా ఉంటుందా మరి, అది ఒక్కొక్కసారి వీళ్ళకి నచ్చకపోతే అప్ అండ్ డౌన్ కూడా ఉంటుంది కదా, అది కూడా ఆప్షన్ ఉందా లేదా అని చెప్పేసి అది కూడా కనుక్కుంటాం. చూద్దాం అక్కడికి వెళ్ళాక. సో మేమైతే హాస్టల్కి అయితే వెళ్ళేసి వచ్చినాము, అడిగినాము. స్కూలు హాస్టల్ ఎంత 2.5 lakhs అయితే చెప్పారు. సో అంటే 2.3 అంట. బుక్స్ ఇంకా ఏదనేది దోబి అవన్నీ కలిపి ఓవరాల్గా 2.5 lakhs ఫర్ ఇయర్కి, ఒక ఇయర్కి. అంటే 10th క్లాస్లో మళ్ళీ 10% మళ్ళీ ఫీజు పెరుగుతుందంట. సో మేమైతే ఇవన్నీ అడిగేసి వచ్చినాము. ఇంకా ఒక ఇయర్కి 2.5 lakhs అంటే మేము కూడా ఆలోచిస్తున్నాము. అంటే ఇంకా ఇంటర్ ఉంది, నెక్స్ట్ MTech బీటెక్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆలోచించి చెప్తామని చెప్పేసి అన్నాము. ఎగ్జామ్ అయితే ఏం పెట్టలేదు ఓమికి, ఎందుకంటే ఓమి శ్రీ చైతన్య స్కూల్ ఐకాన్ కాబట్టి 1% మార్క్స్ చూశారు కాబట్టి ఎగ్జామ్ అయితే ఏం కనెక్ట్ చేయలేదు. ఎగ్జామ్ కూడా అవసరం లేదు, మీరు కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి అన్నారు.
సో కేబుల్ బ్రిడ్జ్ అయితే వెళ్తుంది చూడండి, మేము కేబుల్ బ్రిడ్జ్ నుంచిలే వెళ్తున్నాం. కేబుల్ బ్రిడ్జ్ దుర్గమ్మ చెరువు పక్కనే ఉంది. నెక్స్ట్ ఎన్ఆర్ బెట్. మా ఫీజులు అయితే అలా అయింది. సో మేము ఆలోచించుకొని చెప్తామని చెప్పేసేది వచ్చేసినాం. అంతేనా? ఏమన్నా 2 days లో కన్ఫర్మ్ చేస్తామని చెప్పారు. ఇంకా మాకు ఓన్లీ ఐటీ తీసుకెళ్ళాలా మనం అక్కడికి, ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ అంతే. ఇంకా ఏం లేదు, టెస్టులు అవి ఇవైతే లేదు. అంటే బాబు బాగానే చెబుతాడు, ఐకాన్ అయిపోయింది అన్న వెంటనే వాళ్ళైతే సేమ్ జోన్ మార్క్స్ కూడా చూసింది కదా. సేమ్ జోన్ అన్నప్పుడు అన్నీ అవసరం లేదు. మళ్ళీ మార్క్స్ చూసింది. నెక్స్ట్ ఏంటి ఐకాన్, ఐపీఎల్కి ఐకాన్ అంటే వేరే వాళ్ళకి ఇయ్యరు కదా అని, అలా కో ఐపీఎల్ కదా బాబు. ఏంట్రా ఎగ్జామ్ అయితే ఎవరికైనా కంపల్సరీ కనెక్ట్ చేస్తారంట. సో ఐకాన్ అయిపోయింది కాబట్టి ఐకాన్ది ఇప్పుడు వింది ఏంటి అది ఏమంటారా, కో ఐపీఎల్ కాదు ఇప్పుడు నీది ఐకాన్ది అది రిజల్ట్ చూసారు కాబట్టి. సో ఎగ్జామ్ అయితే ఏం లేదు, కన్ఫర్మ్ చేయండి సార్ 2-3 daysలో. మేము కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్లో కన్ఫర్మ్ చేసుకుంటాం. సో అయిపోయింది, మేము వెళ్ళిన పని అయితే అయిపోయింది. ఓన్లీ ఒక 1/2 hour కూడా అవ్వలేదు. కానీ అక్కడ బ్రాంచీలు అయితే ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అసలు, హెడ్ ఆఫీసులు ఉన్నాయి. నెక్స్ట్ శ్రీ చైతన్య కాలేజీ ఐపీఎల్ వేరేనంట. నెక్స్ట్ టెక్నో వేరేనంట. సి బ్యాచ్ వాళ్ళది వేరేనంట. ఇంకా ఎన్నో ఉన్నాయి. మాకైతే అబ్బో మేమైతే ఒక 4-5 buildings తిరిగి వచ్చేసినాము. సో అయ్యో హాస్టల్ తీయలేదు మరి వీడియో, మనం మర్చిపోయినా నేను. ఏంట్రా కదా. సో నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాం కదా హోమ్ని జాయిన్ చేసినప్పుడు, అప్పుడు చూపిస్తా వీడియో. సో మేము ఇప్పుడైతే లంచ్ చేయడానికి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఓమిని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తుండు. అందుకోసమే పార్టీ అంట. అంటే స్కూల్ అయిపోయింది కదా, సో ఈ రోజే పేరెంట్స్ మీటింగ్ అయింది. వెనస్డే 24 ఈరోజు, వెనస్డే 24 లాస్ట్ డే. సో వాళ్ళందరూ మనీ కలెక్షన్ చేసుకుని పార్టీ చేసుకుంటున్నారంట. అందుకోసమే అని చెప్పేసి మమ్మీ డాడీ నన్ను డ్రాప్ చేసి రండి ఇంటి దగ్గర ఫస్ట్ అని చెప్పేసి అని అన్నాడు. అందుకోసమే అని చెప్పేసి హాస్టల్ గురించి అన్ని అడిగేసి ఎంక్వైరీ చేసేసి ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి లంచ్ చేసి బాబునైతే వాడు వెళ్ళిపోయిండు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. సో మేమైతే షాపింగ్ అని చెప్పాను కదా, అంటే నేను నైట్ షూట్స్ తెచ్చుకోలేదు కదా, అందుకోసమే నార్సింగ్ మ్యాక్స్కి అయితే వెళ్తున్నాం కదా. అక్కడ నార్సింగ్ మ్యాక్స్కి అయితే అక్కడ అంటే కొత్తగా పడింది కదా, కొత్త 2 years అవుతుందేమో కదా. ఒక 2-3 times అయితే మేము వెళ్ళినాము. అంటే నేను మ్యాగీ ఒకసారి వెళ్ళినాము, మేము ముగ్గురం కూడా ఒకసారి వెళ్ళినాం. ఇంకా సో అక్కడికి వెళ్ళినాక మేము షాపింగ్ చేస్తా, మళ్ళీ ఏం కొంటానో ఏందో, ఏ పిచ్చి కొంటానో ఏందో, మంచిగా అది చూడు దీనికి ఉన్న డౌట్స్. అందుకే ఐకాన్ సెలెక్ట్ అయింది అన్నమాట కదా మ్యాగీ కదా. వీళ్ళన్నా కూడా కో ఐపీఎల్కి వెళ్తుంది, మరి నువ్వు కూడా వెళ్ళాలి కదా కదా. అంటే నేను అక్కడ వీడియో హాస్టల్ దగ్గర స్కూల్ దగ్గర వీడియో తీయడానికి ఏంటి కారణం అని తీయలేదు. ఎందుకు అని అంటే యాక్చువల్గా అక్కడ కన్ఫ్యూజ్ అయినాం. చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని శ్రీ చైతన్య ఉన్నాయి, హెడ్ ఆఫీస్ ఇంకేంటిదని కార్పొరేట్ ఆఫీస్, ఇంకా ఒక 4 ఆఫీస్కి అయితే మేము అక్కడ 4 శ్రీ చైతన్య ఆఫీసులు అంట. అక్కడికి అన్ని వెళ్ళి తిరిగేసరికి అందుకోసమే అని చెప్పేసి తీయలేదు. సో మేమైతే ఇప్పుడు షాపింగ్ నార్సింగ్ కూడా దగ్గరికి వచ్చేసింది. సో అక్కడికి వెళ్ళాక మ్యాక్స్ కూడా చూపిస్తా. ఇక మ్యాగీ చూడండి ఎందుకు వెనక కూర్చోవట్లేదు. వాళ్ళ అన్న ఉంటేనే ఇది వెనక కూర్చుంటుంది, ఓమీ లేకపోతే కంపల్సరీ ఇక్కడే కూర్చుంటుంది, నా పక్కనే కూర్చుంటుంది. చాలాసార్లు అంటే మేము ఓమిని లాస్ట్ ఇయర్ కూడా 7th classలో ఉన్నప్పుడు హాస్టల్ వేసినప్పుడు కూడా సేమ్ ఇలానే. ఇంకా మ్యాగీ ఎంత దూరమైనా కూడా
ఇలా నా పక్కనే కూర్చుంటుంది, లేకపోతే వెనక కూర్చుంటే వామిటింగ్ అవుతుందంట, అందుకోసమే అని చెప్పేసి ఇలా నా పక్కన కూర్చుంటే వామిటింగ్ అవ్వదు అనమాట. అంతేనా నీకు అవ్వదా? స్టార్ట్. మ్యాథ్స్ వచ్చేసింది, నర్సింగ్ మ్యాథ్స్. బిల్లింగ్ కౌంటర్లో అనిల్ అయితే బిల్ పే చేస్తుండు. సో మ్యాగీ ఏం చేస్తున్నావు? మ్యాగీ ఏం చూస్తున్నావు? $2,844. మ్యాక్స్లో అయితే షాపింగ్ అయిపోయింది, చిన్న అమౌంట్ బిల్ అయింది 2,844. నెక్స్ట్ ట్రెండ్స్కి వెళ్తున్నాం. అంటే ఇక్కడ నైట్ షూట్స్ ఒకటే తీసుకున్నా, ఒకటి నచ్చింది ఒకటి తీసుకున్నా, ఇంకా వేరే ఇంకొకటి చూద్దామని చెప్పేసి. సో అలానే జీన్స్ కూడా తీసుకుందాం అని చెప్పేసి. ఇంకా మ్యాగీకి ఏమన్నా నచ్చితే మ్యాగీ తీసుకుంటారు. సో చూడాలి. ట్రెండ్స్కి వచ్చేసాం. ₹4,094 ట్రెండ్స్లో బిల్ పే చేసిండు అనిల్. మ్యాగీ ఏమో పెయిన్ చూస్తుంది. మ్యాక్స్ ట్రెండ్స్ బిల్ పే చేసిండు డాడీ. అయిపోయిందా? షాపింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ 4,000, అక్కడ 3,000, ఎంత అయింది? 800 ఎంతో అయింది. 2,000 ఓకే. అక్కడ 3,000 బిల్ అయింది చిల్లర, అంటే 2,884 ఎంతో అయింది. సో ఇక్కడ 4,094. మా షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోయినాక ఇంటికి వెళ్తున్నాం. సో వీడియోకి అయితే ఇంకా అనిల్ ఏదో షార్ట్ వీడియో తీస్తున్నా, ఇంకా అటు ఇటు కదులుతూ ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళి ఒక్కటే నైట్ షూట్ తీసుకున్నా, ఇంకొకటి తీసుకోలేదు. చెప్పినాం కదా. ఏమని చెప్పినావు? దేనికైతే కొన్ని వెళ్తామో దానికున్నాం. అలానే అయింది. బిల్ అయితే 7,000 అయిపోయింది. 7,000 అయిందా? సో ఇంకా మీకు కవర్ కూడా తీసుకోలేదు, చూడండి. కవర్స్ తీసుకుంటే కవర్స్కి కూడా 10 రూపీసా 7 రూపీసా 7 or 10 ఎప్పుడు అలా అయిపోతున్నాయి. అందుకోసమే ఆ కవర్స్ కూడా ఏం, మళ్ళీ ఆ బ్యాగులు కూడా ఏం పని చేయవు కదా, అందుకోసమే అని చెప్పేసి ఈసారి తీసుకోలేదు. సో మా షాపింగ్ అయిపోయింది, ఇంటికైతే వెళ్తున్నాం. సో నేను లిబర్టీకి అయితే షోరూమ్కి వచ్చేసా. షోరూమా అంతేనా? ఓకే, ఇక్కడికైతే వచ్చేసిన. ఒక శాండిల్స్ అయితే తీసుకున్నా, డ్రెస్కి మ్యాచింగ్ అవ్వాలని తీసుకున్నా. 1,300 రూపీస్ అయితే అయింది. బిల్ కూడా చూపించండి, చూడండి. 1 రూపీ కూడా బార్గింగ్ అయితే లేదు, అంతేనా? 1 రూపీ కూడా బార్గింగ్ లేదు, లిబర్టీ కాబట్టి.